హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శివాని వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేనైతే సగ్గుబియ్యంతోని వడియాలు ఎలా చేయాలో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. అండ్ ఎవరి హెల్ప్ లేకుండా మీ అంతటా మీరుగానే జస్ట్ సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లోనైతే ఇంకా ఎక్కువ హంగామా లేకుండా ఈజీగా సింపుల్గా హడావిడి చేయకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. అసలు మీకు ఏ టెన్షన్ వద్దు. నేను చెప్పిన క్వాంటిటీని అయితే తీసుకొని ఈజీగా చేసేసుకోవచ్చు. అందుకు ముందుగా మనకైతే సగ్గుబియ్యం కావాలి. నా దగ్గర అయితే 3 ప్యాకెట్స్ సగ్గుబియ్యం ఉండే. అది మొత్తం నేను ఆ ప్యాకెట్స్ అన్ని కట్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే నాకు ఒక బౌల్లో సగ్గుబియ్యం అయ్యాయి అన్నట్టు. ఇంకా ఆ సగ్గుబియ్యాన్ని అయితే నేను ఫస్ట్ అయితే ఒక గిన్నెలో పోసేసుకొని ఫస్ట్ కడిగాను. కడిగినాక తర్వాతనైతే మళ్ళీ కొన్ని వాటర్ పోసి సగ్గుబియ్యం మునిగేలాగా వాటర్ పోసేసి అయితే నేనైతే ఒక 5 అవర్స్ అట్లా పక్కకు పెట్టేసిన అన్నట్టు. మార్నింగ్ లేవగానే నేను ఫస్ట్ ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టేసి నా వర్క్స్ అన్ని కంప్లీట్ అయినాక తర్వాతనైతే ఇంకా వీటిలో ఉన్న వాటర్ని చూడండి. మీరు ఇక్కడ ఫస్ట్ అయితే ఇంకా సగ్గుబియ్యం అయితే ఇలా మనము ప్రెస్ చేసినప్పుడు ఇట్లా మెత్తగా అయ్యి ఇట్లా స్మాష్ అయిపోతుంది. ఇంకా అలా అయితే మంచిగా మనకు తొందరగా ఉడికిపోతాయి అన్నట్టు. ఇంకా నేను అందులో ఉన్న వాటర్ని మొత్తం స్ట్రెయిన్ చేసేసి అయితే ఇంకా ఒక మందపాటి గిన్నె తీసుకున్నాను. ఇంకా తీసుకొని స్టవ్ ఆన్ చేసి అయితే ఇంకా గిన్నె పెట్టేసి ఇంకా అందులోకి అయితే నేను 1 గ్లాస్ అంటే ఏమంటారు 1 బౌల్ సగ్గుబియ్యం తీసుకున్నాను కాబట్టి దానికి 4 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలన్నట్టు. ఇంకా 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసినాక తర్వాతనైతే అందులో కొంచెం జీలకర్ర అండ్ అలాగే వామ అండ్ సాల్ట్ వేసుకొని మంచిగా కలపాలి. ఇంకా అదే విధంగా కొంచెం మనం కారం కావాలనుకుంటే ఇట్లా ఎండుమిర్చి పొడి అయినా కానీ ఇట్లా పచ్చిమిర్చిని పేస్ట్ చేసైనా వేసుకోవాలి. ఇంకా అది చేసి వేసుకున్నాక తర్వాతనైతే కొంచెం మసిలినాక తర్వాత ఇప్పుడు సగ్గుబియ్యాన్ని అయితే యాడ్ చేసేయాలి. ఇంకా యాడ్ చేసి అయితే స్టవ్ని మీడియంలోకి అండ్ హైలోకి పెట్టుకుంటూ అక్కడే ఉండి ఇట్లా కలుపుకుంటూ ఉండాలన్నట్టు. ఇంకా అలా కలుపుకుంటూ ఉంటేనే అది ఒక కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. అండ్ మీరు ఇక్కడ వీడియోలో గమనించినట్టయితే చూడండి, ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చిందంటే అది ఓకే అన్నట్టు. ఇంకా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అయితే ఇంకా మిశ్రమాన్ని కొద్దిసేపు చల్లారనివ్వాలి. అది చల్లారినాక తర్వాతనైతే ఇంకా నా దగ్గరనైతే వడియాలు వేసే కవర్ లేదు. సో అందుకోసమనైతే నేను నా దగ్గర ఇట్లా బట్టలకు వచ్చిన కవర్ ఉంటుంది కానీ నేను వాటిని స్టోర్ చేసి ఉంచాను అన్నట్టు. ఇంకా వాటి మీదనైతే ఇంకా నేను ఈ వడియాలు అయితే పోసాను. నిజంగా చాలా అంటే మీ దగ్గర కూడా ఒకవేళ ఇట్లా వడియాల కవర్ లేకపోతేనైతే ఇంకా క్లాత్ మీద అలాంటివైతే వేయకండి. అది క్లాత్ మీద వేస్తేనైతే అస్సలకే రావు. ఇంకా ఇలాంటి కవర్స్ ఏమైనా ఉంటేనైతే ఇంకా వేసేయండి. ఇంకా నేనైతే ఇలాంటి బట్టల కవర్స్ని అయితే ఇంకా కట్ చేసుకొని అయితే ఇంక ఇలా వేసాను. ఇంకా ఇప్పుడు ఉన్న ఈ ఎండకైతే త్వరగానే ఎండిపోయాయి వడియాలన్నీ అయితే. మనం ఈ వడియాలని సింగిల్ హ్యాండ్తోని చేసేయచ్చు, సింగిల్ హ్యాండ్తోని తీసేయచ్చు. ఈజీ అయిపోతుంది. ఎవరి హెల్ప్ లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ మొత్తానికైతే నా వడియాలు అయితే ఇన్ని అయ్యాయి అన్నట్టు. ఇంకా 4 కవర్స్ నుండి అయిపోయాయి. ఇంకా 6 అవర్స్ అయితే ఎండలో నానబెట్టిన తర్వాతనైతే ఇంకా చూడండి ఇంకా ఇలా వచ్చేసి ఇలా ముట్టుకోగానే వచ్చేస్తాయి అన్నట్టు. ఇంకా ఎవరి హెల్ప్ లేకుండా ఈజీగా ఇలా తీసేయవచ్చు అన్నిటినీ. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా నేను చెప్పినట్టుగా ట్రై చేస్తేనైతే మీరు కూడా ఈజీ ఎవరి హెల్ప్ లేకుండానైతే ఈజీగా చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ సగ్గుబియ్యం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మరీ ముఖ్యంగా పప్పుచారులోకి కానీ ఇంకా టమాటా చారులోకి ఇట్లా మనం ఏదైనా రసం చేసుకున్నప్పుడైతే అంచుకు పెట్టుకొని తింటే నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. అండ్ ఇక్కడ చూడండి నేనైతే ఇంకా వేంపి కూడా చూపిస్తున్నాను. అవి మంచిగా ఎండినాక తర్వాతనైతే ఇంకా నేను వేంపి చూపిస్తున్నాను చూడండి. నేనైతే 2 డేస్ ఎండలో ఎండబెట్టాను. ఆ తర్వాతనైతే ఇంకా మనము ఒక దాంట్లో మంచిగా ఒక కవర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి మంచిగా ఒక గిన్నె ఒక మూతున్న గిన్నెలోకి పెట్టుకొని ఇట్లా నిల్వ చేసుకోవచ్చు. వీటిని అయితే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఎండాకాలంలో ఈ సగ్గుబియ్యం వడియాలని ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఓకే, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఉంటాను. అండ్ డూ సబ్స్క్రైబ్.